హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆన్ అన్ యావరేజ్ రీను యూజెస్ 15% ఆఫ్ అవర్ మంత్లీ శాలరీ ఫర్ షాపింగ్, గోయింగ్ టు రెస్టారెంట్స్ అండ్ మాల్స్. ద రిమైనింగ్ 45% గోస్ టు హర్ సేవింగ్స్. ఇఫ్ షీ స్పెండ్స్ ₹40,000 ఆన్ హోమ్ ఇన్ ఎ మంత్, దెన్ వాట్ ఈజ్ హర్ యాన్యువల్ ఇన్కమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సగటున రీను తన నెల జీతంలో 15% షాపింగ్, రెస్టారెంట్లు, మాల్స్కు వెళ్ళడానికి ఉపయోగిస్తుంది. మిగిలిన 45% ఆమె పొదుపుకు వెళ్తుంది. ఒకవేళ ఆమె నెలకు ₹40,000 ఇంటి కోసం ఖర్చు చేస్తే అప్పుడు ఆమె వార్షిక ఆదాయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మంత్లీ ఇన్కమ్ లెటర్సే మనం 100% అనుకుందాం. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 100% అనుకుంటే అందులో 15% దేనికి ఖర్చు అవుతుంది? షాపింగ్కి, రెస్టారెంట్స్కి వెళ్ళడానికి ఖర్చు అయిపోతుంది అనమాట. అలాగే ఇంకొక 45% సేవింగ్స్ అనమాట. అంటే ఇంకొక 45% సేవింగ్ చేసుకుంటుంది, పొదుపు చేసుకుంటుంది. అలాగే ఇంకొక ₹40,000 హోమ్ అంటే ఇంటికి సంబంధించి ఖర్చు పెడుతుంది అనమాట. ఓకేనా? ఇంకొక ₹40,000 ఇంటికి సంబంధించి ఖర్చు పెడుతుంది. అయితే ఇక్కడ ఈ 100%ని ఈ విధంగా ఖర్చు చేస్తుంది అనమాట. ఓకేనా? మరి ఇక్కడ ఈ రెండు కలిపి ఇది ఎంత? మొత్తం కలిపి 60%? అవునా కదా? ఇది 60%. మరి అప్పుడు ఇది 60% అయితే అప్పుడు ఆటోమేటిక్ ఇదేమవ్వాలి? 40% అవ్వాలి. ఎందుకంటే టోటల్గా మొత్తం కలిపి 100% కదా. ఈ 100%నే కదా ఈ విధంగా ఖర్చు చేసింది. సో అలా ఈ రెండు 60% అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ₹40,000 ఏవైతే ఉన్నాయో ఇవి 40% అవ్వాలి కన్ఫామ్గా. అవునా? సో అలా ఇక్కడ ఉన్న ఈ 40% దేనికి ఈక్వల్ అవుతుందంటే 40,000కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? 40% ఈక్వల్ టు 40,000. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ అడిగాడు, అంటే వార్షిక ఆదాయం అడిగాడు. ఇక్కడ మంత్లీ శాలరీ ఎంత? 100% కదా. సో 1 మంత్ శాలరీ ఎంత అంటే 100%. సో చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 40 1 టైం పోతుంది, ఇక్కడ 40 1 టైం పోతుంది, పక్కన 3 సున్నాలు కాబట్టి 1000 టైమ్స్ పోతుంది అనమాట. 100 into 1000 అంటే 1 lakh అవుతుందా? అలా 1 మంత్ శాలరీ ఎంత అవుతుందంటే 1 lakh అవుతుంది. మనకు కావాల్సింది యాన్యువల్ శాలరీ అంటే సంవత్సరం మొత్తానికి. కాబట్టి 12 నెలలు కదా. సో 12 నెలలకి ఎంత అవుతుందంటే నెలకి ₹1,00,000. అప్పుడు 12 నెలలకి ఎంత అవుతుంది? 12 లక్షలు అనమాట. అలా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఏమవుతుందంటే 12 lakhs. అర్థమైందా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 73. ఇక్కడ ఏమంటున్నాడంటే సీమాస్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ ₹15 lakhs. షీ పేస్ అన్ ఈఎంఐ ఆఫ్ ₹30,000 పర్ మంత్. వాట్ % ఆఫ్ హర్ మంత్లీ ఇన్కమ్ గోస్ టు ఈఎంఐ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సీమా వార్షిక ఆదాయం ₹15 లక్షలు, నెలకు ₹30,000 ఈఎంఐ చెల్లిస్తుంది. ఆమె నెలవారీ ఆదాయంలో ఎంత శాతం ఈఎంఐకి వెళ్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఇచ్చాడు. యాన్యువల్ ఇన్కమ్ అంటే 12 నెలలకి, సంవత్సరానికి కదా. సో అలా 12 నెలల ఇన్కమ్ ఎంత అంటే 15 lakhs అవుతుంది. ఓకేనా? 15 lakhs. అప్పుడు 1 మంత్కి ఏమవ్వాలంటే 15 lakhs by 12. అవునా కదా? 15 lakhs by 12. ఎందుకంటే వార్షిక ఆదాయం అంటే 12 నెలలకి ఇచ్చాడు. 12 నెలలకు 15 లక్షలు. అప్పుడు 1 మంత్కి ఏమవ్వాలి? 15 lakhs by 12 అవ్వాలి. అలా 1 మంత్ ఇన్కమ్ ఎంత అంటే ఇది అవుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇందులో ఒక 30,000 ఏం చేస్తుందంటే ఈఎంఐకి కడుతుంది అనమాట. ప్రతి నెల ఈ మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అందులో 30,000 ఈఎంఐకి కడుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే వాట్ % ఆఫ్ అవర్ మంత్లీ ఇన్కమ్ గోస్ టు ఈఎంఐ అన్నాడు. అంటే మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇందులో ఎంత పర్సంటేజ్ ఈఎంఐకి వెళ్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్ చెప్పాలంటే ఈ 30,000 అనేది ఈ మంత్లీ ఇన్కమ్లో ఎంత పర్సంటేజ్ అన్నాడు. అంటే 30,000 ఈజ్ వాట్ % ఆఫ్ మంత్లీ ఇన్కమ్ అనేసి అడుగుతున్నాడు. వాట్ % ఆఫ్ మంత్లీ ఇన్కమ్ అన్నాడు. అలాంటప్పుడు ఏం చేయమన్నాడు? సింపుల్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆఫ్ తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాయమన్నా. సో ఆఫ్ తర్వాత 15 lakhs by 12 కదా. సో 15 lakhs by 12. ఆ బై 12 పైకి వెళ్ళిపోతుందా? సో ఇంటూ 12 అయిపోతుంది. అండ్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైన రాయమన్నారు. సో రిమైనింగ్ అంటే 30,000 కదా. సో 30,000 పైన రాయి. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేయమన్నా. అవునా కదా? సో ఇది చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 4 zeros, ఇక్కడ లాస్ట్లో 4 zeros క్యాన్సిల్ అయిపోతాయా? అలాగే ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుందా? 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 12 2s 24. అలా మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో దీంట్లోంచి ఎంత పర్సంటేజ్ పోతుందంటే ఈఎంఐకి 24% అయితే వెళ్తుందన్నమాట. అలా ఈ 30,000 ఈఎంఐ ఏదైతే ఉందో అది మంత్లీ శాలరీలో ఎంత అంటే 24%. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 74. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సునైనా వర్క్స్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ అండ్ హర్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ ₹3 lakhs.
She has a new and an old vehicle. 5% of her income is spent on keeping of new vehicle and 2% more than the expenditure on new one is spent on old one. What is the total annual expenditure on the maintenance of both the vehicles అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సునైనా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా ఆమె వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలు. ఆమెకు కొత్త పాత వాహనాలు ఉన్నాయి. ఆమె ఆదాయంలో 5% కొత్త వాహనాన్ని ఉంచడానికి ఖర్చు చేస్తారు మరియు కొత్త దాని ఖర్చు కంటే 2% ఎక్కువ పాత వాహనానికి ఖర్చు చేస్తారు. 2 వాహనాల మెయింటెనెన్స్ కొరకు మొత్తం వార్షిక వ్యయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూస్తే సునైనా యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత, వార్షిక ఆదాయం 3 లక్షలు అనమాట. ఓకేనా, అందులో 5% ఆఫ్ హర్ ఇన్కమ్ అంటున్నాడు కదా, అందులో 5% దేనికి ఖర్చు చేస్తుందంటే ఈజ్ స్పెంట్ ఆన్ కీపింగ్ ఆఫ్ న్యూ వెహికల్, అంటే కొత్త వెహికల్ ఏదైతే ఉందో న్యూ వెహికల్ దీనికి సంబంధించి దీని మీద ఎంత ఖర్చు చేస్తుందంటే తన ఇన్కంలో 5% ఖర్చు చేస్తుంది అనమాట. అలా న్యూ వెహికల్ మీద 5% ఖర్చు చేస్తుంది. అండ్ ఇంకేమంటాడంటే చూడండి, 2% మోర్ దాన్ ద ఎక్స్పెండిచర్ ఆన్ న్యూ వన్ ఈజ్ స్పెంట్ ఆన్ ఓల్డ్ వన్, అంటే కొత్త వెహికల్ మీద ఎంతైతే ఖర్చు చేసిందో దానికంటే 2% ఎక్కువ ఖర్చు చేస్తుంది. దేని మీద? ఓల్డ్ వెహికల్ మీద. దేని మీద? ఓల్డ్ వెహికల్ మీద. ఏం చేస్తుంది? కొత్త దాని మీద ఎంత అయితే ఖర్చు చేస్తుందో దానికంటే 2% ఎక్కువ. మరి కొత్త వెహికల్ మీద 5% ఖర్చు చేస్తే దీని మీద 2% అంటే ఎంత? 7% అనమాట. ఈ 7% దేని మీద ఖర్చు చేస్తుందంటే ఈజ్ స్పెంట్ ఆన్ ఓల్డ్ వన్, అంటే ఓల్డ్ వెహికల్ మీద ఖర్చు చేస్తుంది. ఓకేనా, అలా న్యూ వెహికల్ మీద 5%, ఓల్డ్ వెహికల్ మీద 7% ఖర్చు చేస్తుంది. ఓకేనా, అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ ద టోటల్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ బోత్ ద వెహికల్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఈ 2 వెహికల్స్కి కలిపి సంవత్సరం మొత్తానికి ఖర్చు ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ ఖర్చు ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే ఈ 2 వెహికల్స్ కలిపి పర్సంటేజ్లో ఎంత అవుతుంది ఖర్చు? 12% అవుతుంది. ఇది సంవత్సరం మొత్తానికి ఎంత అవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ సంవత్సరం మొత్తంలో ఆదాయం ఎంత? 3 lakhs, అందులో 12% ఖర్చు అవుతుంది అనమాట ఈ రెండింటికి. అవునా, మరి 3 lakhsలో 12% కనుక్కుంటే అసలు సంవత్సరం మొత్తంలో మెయింటెనెన్స్కి ఈ 2 వెహికల్స్కి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిపోతుంది. అవునా, మరి 3 lakhsలో 12% అంటే చూడు, 12% ఆఫ్ 3 lakhs కనుక్కుంటే సరిపోతుంది. 12% ఆఫ్ 3 lakhs కనుక్కుంటే సరిపోతుంది. అవునా, సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అవుతుందా? 12 into 3000 ఎంత అవుతుంది? 12 3 36,000 అవుతుందా? అలా ఈ రెండింటికి కలిపి సంవత్సరం మొత్తం మీద ఖర్చు ఎంత అవుతుందంటే 36,000 అనమాట. మెయింటెనెన్స్ ఖర్చు 36,000 అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 75. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవ్రీ మంత్ కృతిక స్పెండ్స్ 30% ఆఫ్ హర్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్ అండ్ 60% ఆఫ్ ద రెస్ట్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఇఫ్ షీ సేవ్స్ ₹6,300 పర్ మంత్ దెన్ వాట్ ఈస్ హర్ టోటల్ మంత్లీ ఇన్కమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రతి నెల కృతిక తన ఆదాయంలో 30% ఇంటి అద్దెకు, మిగిలిన దానిలో 60% ఇంటి ఖర్చులకు ఖర్చు చేస్తుంది. ఒకవేళ ఆమె నెలకు ₹6,300 పొదుపు చేస్తే అప్పుడు ఆమె నెలవారీ ఆదాయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీన్ని ఇప్పుడు మనం రేషియోస్లో చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇనీషియల్గా 30% ఏం చేస్తుంది? హౌస్ రెంట్ కడుతుంది అనమాట. మరి ఇక్కడ 30% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 30% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 3/10 అవుతుంది. అలా ఇక్కడ 10 అనేది ఇన్కమ్ అయితే అందులో హౌస్ రెంట్కి ఎంత పోతుంది? 3 పోతుంది అనమాట. అంటే 3 తగ్గిపోతుంది. మరి 3 తగ్గిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. అంటే 10 ఉండాల్సింది ఇప్పుడు 3 తగ్గిపోయి 7 మిగులుతుంది అనమాట. అలా 10 అనేది ఇన్కమ్ అయితే అందులోంచి ఖర్చులు 3 పోగా ఇప్పుడు 7 మిగిలినవి. ఈ మిగిలినవి ఏమవుతాయి అంటే సేవింగ్స్ అనమాట. అలా ఇది సేవింగ్ అవుతుంది. అర్థమైందా? 10 ఉండాల్సిన ఇన్కమ్ ఇప్పుడు 3 తగ్గిపోతుంది. 3 తగ్గిపోయి 7 అవుతుంది. అంటే ఈ 7 మిగిలిపోతుంది. అలా మిగిలిపోయింది ఏమవుతుందంటే సేవింగ్. అలా ఇన్కమ్కి సేవింగ్కి రేషియో వస్తుంది అనమాట. అర్థమైందా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే 60% ఆఫ్ ద రెస్ట్, అంటే మిగిలిపోయిన ఇంకా ఇలా 30% పోగా రెస్ట్ ఉంటుంది కదా మిగిలిపోయింది, అందులో 60% దేనికోసం అంటే ఇంటి ఖర్చుల కోసం వాడుతుంది అనమాట. మరి ఇక్కడ 60% అంటే ఎంత? 60% అంటే ఆల్రెడీ చెప్పే ఎంత అవుతుందంటే 3/5 అవుతుందా? 3/5 అవుతుంది. అంటే ఇక్కడ ఇన్కమ్ 5 parts అయితే అందులో 3 దేనికి ఖర్చు అవుతుంది? ఇంటి ఖర్చుల కోసం ఖర్చు అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఒక 3 parts తగ్గిపోతుంది. సో అలా 3 తగ్గిపోతే ఇంకా 2 మిగులుతుంది. అలా ఇన్కమ్ 5 ఉంటే అందులోంచి 3 పోయి ఇంకా రిమైనింగ్ 2 ఉంటుంది. అలా ఇన్కమ్కి సేవింగ్కి రేషియో ఇక్కడ 5:2 వస్తుంది. సో ఈ విధంగా ఖర్చు అయిందనమాట. మరి ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ 2 1 time పోతుంది, 2 ఇక్కడ 5 times పోతుంది. మల్టిప్లై చేస్తే 5 5 25
7 అవుతుందన్నమాట. అలా ఫైనల్‌గా ఇన్కమ్‌కి, సేవింగ్‌కి రేషియో ఏమొచ్చిందంటే 25:7 అనమాట. అంటే ఇన్కమ్ 25 పార్ట్స్ ఉంటే సేవింగ్స్ వచ్చేసి 7 పార్ట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే షీ సేవ్స్ రూపీస్ 6,300 అంటే ఈమె ప్రతి నెల ₹6,300 సేవ్ చేస్తుంది. మరి ఇక్కడేమో సేవ్ చేస్తుంది అంతా 7 పార్ట్స్. అవునా కదా? ఇక్కడ సేవింగ్స్ ఏమో 7 పార్ట్స్, మనీ రూపంలో సేవింగ్స్ ఏమో 6,300. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుందేమో మంత్లీ ఇన్కమ్ అడుగుతున్నాడు. మరి మంత్లీ ఇన్కమ్ అంటే ఎంత వచ్చింది మనకి? 25 పార్ట్స్ ఏం కదా? సింపుల్గా 25 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా? సో చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 7 1 టైమ్, 7 ఇక్కడ 9 టైమ్స్, 9 ఇంటూ 100 900 అవుతుందా? సో క్రాస్ మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 25 ఎంత? 9 5 45, 4 క్యారీ, 9 రోజులు 18, 4 22 అవుతుంది. 22 ఇంటూ 00 ఉంది కదా, ఇక్కడ 00 ఉంది కాబట్టి 00 ఇక్కడికి వచ్చేస్తుంది. అలా మంత్లీ ఇన్కమ్ ఏమవుతుందంటే 22,500 22,500. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 76. ఇక్కడ ఏమంటున్నాడంటే మీనాక్షి స్పెండ్స్ అన్ యావరేజ్ ఆఫ్ 10% ఆఫ్ హర్ మంత్లీ శాలరీ ఆన్ షాపింగ్ అండ్ గోయింగ్ టు రెస్టారెంట్ అండ్ మాల్స్. ద రెస్ట్ 80% ఈజ్ స్పెంట్ ఆన్ హర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అండ్ 10% ఆర్ సేవ్డ్. ఇఫ్ ద మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ₹48,000 దెన్ వాట్ ఈస్ ద మంత్లీ ఇన్కమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మీనాక్షి తన నెల జీతంలో సగటున 10% షాపింగ్ మరియు రెస్టారెంట్ మరియు మాల్స్కు వెళ్ళడానికి ఖర్చు చేస్తుంది. మిగిలిన 80% ఆమె ఇంటి ఖర్చులకు ఖర్చు చేయబడుతుంది మరియు 10% పొదుపు చేయబడుతుంది. ఒకవేళ నెలవారీ ఇంటి ఖర్చు ₹48,000 అయితే అప్పుడు నెలవారీ ఆదాయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూస్తే మంత్లీ ఇన్కమ్ సపోజ్ 100% అనుకుందాం. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 100% అనుకుంటే అందులో 10% దేనికి పోతుంది? అందులో 10% షాపింగ్కి వాటికి పోతుంది అనమాట. ఓకేనా? అలాగే ఇంకా రెస్ట్ మిగిలిన ఇంకొక 80% దేనికి పోతుంది అంటే ఈజ్ స్పెంట్ ఆన్ హౌస్ హోల్డ్ వర్క్స్ అంటే లేదా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఇంటి ఖర్చుల కోసం ఒక 80% పోతుంది. అలా ఇక్కడ 90% పోయింది టోటల్గా. అవునా? అండ్ ఇంకొక 10% రిమైనింగ్ 10 ఉంటుంది కదా, ఇక్కడ 90 పోగా 10 ఉంటుంది కదా, ఆ 10 ఏమవుతుందంటే సేవింగ్స్ అనమాట. ఇవి సేవ్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇఫ్ ద మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ₹48,000 అంటే ఇంటి ఖర్చులు మనీ రూపంలో ఎంత అంటే ₹48,000 అంట. ఇంటి ఖర్చులు మనీ రూపంలో ఎంత అంటే ₹48,000. అలాగే ఇక్కడ చూడండి ఇంటి ఖర్చుల కోసం ఎంత ఖర్చు చేశారు? ఇక్కడ 80% ఖర్చు చేశారు. అవునా కదా? ఇక్కడ 80% ఈజ్ స్పెండ్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఇంటి ఖర్చుల కోసం ఇక్కడ స్పెండ్ చేసింది 80%, మనీ రూపంలో స్పెండ్ చేసింది ఎంత? 48,000. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అర్థమైందా? అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే మంత్లీ ఇన్కమ్ అడుగుతున్నాడు. మంత్లీ ఇన్కమ్ అంటే ఎంత? 100% కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా? సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 0 క్యాన్సిల్ అవుతుంది. 8 1 టైం పోతుంది. 8 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. 00 ఉంది కాబట్టి 00 600 ఇంటూ 100 దట్ ఈస్ 60,000 అవుతుంది అనమాట. ఓకేనా? అలా మంత్లీ ఇన్కమ్ ఏమవుతుందంటే 60,000 దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 77. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆన్ అన్ యావరేజ్ ప్రమోద్ యూజెస్ 10% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ టు ఫిల్ పెట్రోల్ ఇన్ హిస్ కార్. ద రెస్ట్ 80% ఈజ్ స్పెంట్ ఆన్ హోమ్ ఎక్స్పెండిచర్ అండ్ హీ సేవ్స్ 10% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఏ మంత్లీ బేసిస్. ఇఫ్ హీ స్పెండ్స్ ₹24,000 ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ దెన్ వాట్ ఈజ్ హిజ్ యాన్యువల్ ఇన్కమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సగటున ప్రమోద్ తన నెలవారీ ఆదాయంలో 10% తన కారులో పెట్రోల్ నింపడానికి ఉపయోగిస్తాడు. మిగిలిన 80% ఇంటి ఖర్చులకు ఖర్చు చేస్తాడు మరియు అతను తన జీతంలో 10% పొదుపు చేస్తాడు. నెలవారీ ప్రాతిపదికన అతడు ఇంటి ఖర్చుల కోసం ₹24,000 ఖర్చు చేస్తే అప్పుడు అతడి వార్షిక ఆదాయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ లెటర్సే మనం మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 100% అనుకుందాం. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 100% అనుకుందాం. అందులో 10% దేనికి వాడుతున్నాడు? కార్లో పెట్రోల్ నింపుకోవడానికి. అవునా? అలా ఇక్కడ ఒక 10% ఖర్చు అయిపోతుంది. అండ్ అలాగే ఇంకేమంటున్నాడంటే రెస్ట్ 80% అంటే ఇంకొక 80% దేనికి వాడుతున్నాడు అంటే ఈజ్ స్పెంట్ ఆన్ హోమ్ ఎక్స్పెండిచర్ అంటే ఇంటి మీద ఖర్చులు ఉంటాయి కదా, ఇంట్లో ఖర్చులు, వాటికి సంబంధించి ఒక 80% వాడుతున్నాడు. అలాగే అండ్ హీ సేవ్స్ 10% ఆఫ్ హిజ్ శాలరీ అంటే రిమైనింగ్ 10% ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ ఒక 10% అయిపోయింది, ఇక్కడ ఒక 80% అయిపోయింది, అలా టోటల్ 90% అయిపోయింది. ఈ 90% పోగా రిమైనింగ్ 10% ఉంటుంది కదా, ఆ 10% సేవింగ్ చేసుకుంటున్నాడు అనమాట. ఓకేనా? అలా ఈ 100%ని వాడుకుంటున్నాడు. అయితే ఇక్కడ
చూడండి, ఆన్ ఏ మంత్లీ బేసిస్ ఇఫ్ ఈ స్పెండ్స్ ₹24,000 ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, అంటే ఇంటి ఖర్చుల కోసం 24,000 ఖర్చు పెడుతున్నాడు అనమాట. ఓకేనా, ఇంటి ఖర్చుల కోసం 24,000 ఖర్చులు పెడుతున్నాడు. అయితే ఇక్కడ ఇందాకేమంటున్నాడు, ఇంటి ఖర్చు మీద పర్సంటేజ్లో ఎంత ఖర్చు పెట్టాడు, 80%. ఇక్కడ మనీ రూపంలో ఎంత ఖర్చు పెడుతున్నాడు, 24,000. మరి దీన్ని బట్టి చెప్పండి, 80% ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 24,000 అవుతుందా, అవునా కాదు? ఎందుకంటే పర్సంటేజ్లో 80% ఖర్చు పెట్టాడు హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, ఇంటి ఖర్చుల కోసం. ఇక్కడ మనీ రూపంలో 24,000, మరి రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ అడిగాడు, వార్షిక ఆదాయం. వార్షిక ఆదాయం పక్కన పెట్టు, ముందు అసలు మంత్కి ఎంత వస్తుందో చూడు. మంత్లీ ఇన్కమ్ ఎంత, 100%, అవునా కదా? మరి మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందంటే జాగ్రత్త చూస్తే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 క్యాన్సిల్ అయిపోతుంది, 8 1 టైము, 8 ఇక్కడ 3 టైమ్స్, పక్కన 00 ఉంది కాబట్టి 00. అలా మంత్లీ ఇన్కమ్ ఏమవుతుందంటే 100 ఇంటూ 300, దట్ ఈజ్ 30,000 అవుతుందా, 30,000 అవుతుంది. కానీ మనల్ని అడుగుతుంది ఏంటి, వార్షిక ఆదాయం అనమాట. యాన్యువల్ ఇన్కమ్ అడుగుతున్నాడు. యాన్యువల్ ఇన్కమ్ అంటే 12 మంత్స్కి కదా, సో 12 మంత్స్కి కాబట్టి ఇంటూ 12 చేస్తే సరిపోతుంది. ఇది 1 మంత్కి, ఇదేమో 12 మంత్స్కి అనమాట. ఓకేనా, సో ఇంటూ 12 చేస్తే 12 3 36, పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి, 4 సున్నాలు ఉన్నాయి. అలా 3,60,000 అవుతుంది అనమాట. ఓకేనా, అలా యాన్యువల్ ఇన్కమ్ ఏమవుతుందంటే 3,60,000. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 78. ఇక్కడ ఏమంటున్నాడంటే మనోజ్ స్పెండ్స్ 33% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్. హీ గాట్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ ₹1,000 in his income, but he did not expand his expenditure on food, so his expenditure on food reduced to 27%. What was his initial income అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనోజ్ తన ఆదాయంలో 33% ఆహారానికి ఖర్చు చేస్తాడు. తన ఆదాయంలో ₹1,000 ఇంక్రిమెంట్ పొందాడు, కానీ అతను ఆహారం కోసం తన ఖర్చును పెంచలేదు. దీంతో ఆహారంపై ఆయన ఖర్చు 27% తగ్గింది. అతని ప్రారంభ ఆదాయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ మనల్ని ఫైనల్గా అడుగుతుంది ఏంటంటే ఇనీషియల్ ఇన్కమ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మనకు తెలియదు కాబట్టి ₹X అనుకుందాం. ఓకేనా, ఇనీషియల్ ఇన్కమ్ వచ్చేసి ₹X. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, మనోజ్ స్పెండ్స్ 33% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ అంటున్నాడు. అంటే ఇనీషియల్గా వీడి ఇన్కంలో 33% ఖర్చు చేసేవాడు దేని మీద, ఫుడ్ మీద. మరి ఇనీషియల్ ఇన్కమ్ ఎంత, ₹X ఉంది. మరి దీంట్లో 33% అంటే ఏమవ్వాలి, సో X ఇంటూ 33/100. అలా ఫుడ్ మీద ఇనీషియల్గా ఎంత ఖర్చు చేసేవాడు అంటే ఎంత ఖర్చు చేసేవాడు అనమాట. ఓకేనా, సో అలా ఇనీషియల్గా ఖర్చు ఇది అనమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చూడండి, హీ గాట్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ ₹1,000 ఇన్ హిజ్ ఇన్కమ్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇన్కమ్ అనేది ₹1,000 ఇంక్రీజ్ అయిందనమాట. ఇంక్రిమెంట్ వచ్చింది కదా, సో అలా ప్రజెంట్ ఇన్కమ్ ఏమవుతుందంటే X+1,000 అనమాట. ఇనీషియల్గా X ఉంటే ఇప్పుడు 1,000 ఇంక్రీజ్ అయింది. అలా ప్రజెంట్ ఇన్కమ్ ఇది అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హిజ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ రెడ్యూస్డ్ టు 27%. అంటే వీడిప్పుడు 27% ఖర్చు చేస్తున్నాడు. ఇనీషియల్గానేమో 33% ఖర్చు చేస్తే ఇప్పుడు ఇంక్రీజ్ అయిన తర్వాత ఇన్కమ్ అనేది ఇప్పుడు ఓన్లీ 27% ఖర్చు చేస్తున్నాడు. మరి దీంట్లో 27% అంటే ఎంత, 27/100. ఓకేనా, అలా ఇప్పుడు ప్రజెంట్ ఖర్చు వచ్చేసి ఎంత అవుతుంది అనమాట. ఓకేనా, సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, బట్ హీ డిడ్ నాట్ ఎక్స్పాండ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ అంటున్నాడు. అంటే ఫుడ్కు సంబంధించి ఖర్చు అనేది ఏమాత్రం పెంచలేదంట. ఓకేనా, అంటే ఇనీషియల్గా ఎంత ఖర్చు పెట్టాడో ఫుడ్ మీద ఇప్పుడు కూడా అంతే ఖర్చు పెడుతున్నాడు. అలా ఇనీషియల్గా పెట్టిన ఖర్చు ఇప్పుడు పెట్టిన ఖర్చు రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. మళ్ళీ చాలామందికి డౌట్ వచ్చింది, ఏంటి ఇనీషియల్గా 33% ఖర్చు పెట్టాడు, ఇప్పుడేమో 27% ఖర్చు పెడుతున్నాడు, మరి అలాంటప్పుడు రెండు ఈక్వల్ ఎలా అవుతాయి అనేసి అనుకోవచ్చు. బట్ ఇనీషియల్గా మనీ ఎంత ఉంది, X ఉంది. బట్ ఇప్పుడు మనీ పెరగలా, మరి పెరిగినప్పుడు ఇలా ఉన్నా సరే ఈక్వల్ అవుతున్నాయి కదా, ఎందుకంటే వాడే చెప్పాడు కదా ఎక్స్పెండిచర్ అనేది ఏం పెంచలేదు, ఏం మార్చలేదు, ఖర్చు మార్చలేదు అంటున్నాడు. మార్చినప్పుడు మరి రెండు సేమ్ ఉంటాయి కదా, సో అలా రెండు ఈక్వల్ చేసుకున్నాం. మరి చూస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి, క్యాన్సిల్ ఏమవుతాయి, 100 క్యాన్సిల్ అవుతుందా. అలాగే ఇది 33X అవుతుంది. 33X ఈజ్ ఈక్వల్ టు 27X ప్లస్ 27,000, 27X ప్లస్ 27,000 అవుతుంది. ఇది అటు వెళ్తే ఏమవుతుంది, 33 - 27 అంటే ఎంత అవుతుందంటే 6 అవుతుందా, 6X అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 27,000. సో దీన్ని బట్టి X ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, 3 రోళ్ళు 3 9 అవుతుందా, 3 9 27, 9,000 అవుతుంది. 9,000లో 2 ఎన్నిసార్లు పోతుంది, 2 ఎన్నిసార్లు పోతుంది అంటే 4,500 సార్లు పోతుంది. అవునా కదా, ఎందుకంటే దీంట్లో సగమే కదా. సో అలా X ఈక్వల్ టు ఏమవుతుందంటే 4,500. X అంటే ఇనీషియల్ ఇన్కమ్ ఎంత, 4,500. అర్థమైందా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 79. ఇక్కడ ఏమంటున్నాడంటే సుమన్ ఈజ్ ఏ హోస్టెస్ ఆఫ్ అన్ అగ్రికల్చరల్ ల్యాండ్. షీ హ్యాడ్ లెట్ ఇట్ ఆన్ ఏ లీజ్ టు ఏ థర్డ్ పార్టీ ఫర్ 5 years. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ లీజ్ షీ ఆల్సో గెట్స్ అన్ యాన్యువల్ శాలరీ ఆఫ్ 6 lakh rupees. ఇన్ 5 years టోటల్ ఇన్కమ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ 50% ఆఫ్ హర్ యాన్యువల్ శాలరీ. హౌ మచ్ మనీ షీ ఎర్న్స్ ఈచ్ ఇయర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సుమన్కు వ్యవసాయ భూమి ఉంది, దాన్ని మూడో వ్యక్తికి 5 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. ఆదాయం కాకుండా లీజు నుంచి ఆమెకు 6 లక్షల రూపాయలు వార్షిక వేతనం కూడా లభిస్తుంది. 5 ఏళ్లలో వ్యవసాయ భూమి మొత్తం ఆదాయం ఆమె వార్షిక వేతనంలో 50%. ఆమె ప్రతి సంవత్సరం ఎంత డబ్బు సంపాదిస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫైనల్గా మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఆమె ప్రతి సంవత్సరం ఎంత సంపాదిస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, షీ ఆల్సో గెట్స్ అన్ యాన్యువల్ శాలరీ ఆఫ్ 6 lakh rupees అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక 6 lakhs వస్తాయి, అవునా కదా, సంవత్సరంలో ఇక్కడ ఒక 6 లక్షలు వస్తాయి. దీంతో పాటు భూమిని లీజ్కి ఇచ్చింది కదా, ల్యాండ్ని లీజ్కి ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇన్కమ్ వస్తుంది కదా. ఇక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే చూడండి, టోటల్ ఇన్కమ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ 50% ఆఫ్ హర్ యాన్యువల్ శాలరీ. అంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎలా ఉందంటే 50% ఆఫ్ హర్ యాన్యువల్ శాలరీ. యాన్యువల్ శాలరీలో 50% ఉందన్నమాట. మరి ఇక్కడ యాన్యువల్ శాలరీ ఎంత, 6 lakhs. దీంట్లో 50% అంటే హాఫ్ అయినా కదా, అలా ఇక్కడ ఒక 3 lakhs అయితే వస్తాయన్నమాట. కానీ ఈ 3 lakhs ఎప్పుడులోపు వస్తున్నాయి, 5 years అంటున్నాడు. ఇన్ 5 years కదా, అలా 3 lakhs 5 yearsలో వస్తాయి. కానీ మనల్ని అడుగుతుందేమో సంవత్సరంలో ఎంత సంపాదిస్తుంది అంటున్నాడు. మరి 5 yearsలో 3 lakhs వస్తే 1 yearకి ఎంత రావాలి, 1 yearకి ఎంత రావాలంటే సింపుల్గా బై 5 చేస్తే 1 yearకి ఎంత వస్తాయో తెలిసిపోతాయి. అలా ఇక్కడ 1 yearకి ఎంత వస్తాయంటే 3 lakhs by 5 చేస్తే ఏమవుతుందంటే 5 1 టైము, ఇక్కడ 6 times పోతున్నా, పక్క 4 సున్నాలు, అంటే ఇక్కడ ఒక 60,000 అయితే వస్తుంది అనమాట 1 yearకి. అవునా, ఇక్కడ ఒక 6 lakhs, అలాగే ల్యాండ్ నుంచి ఇక్కడ ఒక 60,000 పర్ ఇయర్ వస్తాయన్నమాట. అలా టోటల్ ఎంత అంటే 6,60,000 అయితే ప్రతి సంవత్సరం ఏమి సంపాదిస్తుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 80. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ శాంతి స్పెండ్స్ 50% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ఫుడ్, 20% ఆన్ రెంట్ అండ్ సేవ్స్ ₹1,500, దెన్ వాట్ ఈజ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. శాంతి తన నెలవారీ ఆదాయంలో 50% ఆహారం కోసం, 20% అద్దె కోసం మరియు ₹1,500 ఆదా చేస్తే అతని నెలవారీ ఆదాయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం మంత్లీ శాలరీ 100%గా తీసుకుందాం. ఓకేనా, మంత్లీ శాలరీ వచ్చేసి 100%గా తీసుకుందాం. అయితే ఈ 100%లో 50% దేనికి వాడుతున్నాడు వీడు, ఆన్ ఫుడ్కు సంబంధించి ఖర్చు చేస్తున్నాడు అనమాట. అలా ఇక్కడ ఒక 50% కట్ అయిపోతుంది ఫుడ్కు సంబంధించి, అవునా. అలాగే 20% దేనికి ఖర్చు చేస్తున్నాడు, రెంట్ అనమాట, రెంట్ కడుతున్నాడు. అలా ఇక్కడ ఒక 20% ఖర్చు అయిపోతుంది. అండ్ ఇంకేమంటున్నాడు అంటే చూడండి, అండ్ సేవ్స్ ₹1,500, అలా ఇక్కడ ఒక ₹1,500 సేవ్ చేస్తున్నాడు అనమాట. ₹1,500 సేవ్ చేస్తున్నాడు. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే మంత్లీ ఇన్కమ్ అడిగాడు, అంటే 100% ఎంత అనేసి అడిగాడు. మరి ఇక్కడ క్లియర్గా చూస్తే టోటల్ ఇన్కమ్ 100% ఉంటే అందులో ఖర్చులు ఎంత పోయినాయి, మొత్తం 70% పోయాయి కదా. సో 70% పోయాయి. మరి 70% పోతే ఖచ్చితంగా 30% మిగులుతుంది కదా. ఆ 30% సేవింగ్స్ అనమాట, అవునా కదా. మరి ఇక్కడ మనీ రూపంలో 30% దేనికి ఈక్వల్ అయింది, 1,500 కదా. ఎందుకంటే 1,500 సేవ్ చేశాడు. మనీ రూపంలో ఎంత సేవ్ చేస్తున్నాడు, 30% సేవ్ చేస్తున్నాడు, అవునా. అలా 30% ఈక్వల్ టు 1,500, అవునా కదా. మనల్ని అడుగుతుందేమో మంత్లీ ఇన్కమ్, దట్ ఈజ్ 100%. అర్థమైందా? ఇక్కడ 70% పోగా 30% సేవ్ చేసుకుంటాడు. అది మనీ రూపంలో ఎంత సేవ్ చేస్తున్నాడు, 1,500 అనమాట, 1,500 రూపీస్. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది మంత్లీ ఇన్కమ్, దట్ ఈస్ 100%. కనుక్కుంటే సరిపోతుంది. పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 50 times పోతున్నా, 50 into 100 అంటే 5,000 అవుతుంది. అలా మంత్లీ ఇన్కమ్ ఏమవుతుందంటే 5,000. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 81. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆలోక్ సేవ్స్ ₹1,200 ఆఫ్టర్ స్పెండింగ్ 85% ఆఫ్ హిజ్ శాలరీ, వాట్ ఈజ్ హిజ్ మంత్లీ శాలరీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆలోక్ తన జీతంలో 85% ఖర్చు చేసి ₹1,200 పొదుపు చేస్తాడు. అతని నెల జీతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి లెటర్స్ 100% అనుకుంటే అందులో 85% ఖర్చు చేస్తున్నాడు. అలా ఇక్కడ ఒక 85% పోతుంది. 85% పోగా ఇంకెంత మిగులుతుంది, 15% మిగులుతుంది. ఇదేమవుతుందంటే సేవింగ్స్ అనమాట. ఓకేనా, ఈ 15% అనేది సేవింగ్స్ అవుతాయి. అయితే ఇక్కడ మనీ రూపంలో ఎంత సేవ్ చేస్తున్నాడు, 1,200 అనమాట.
పర్సంటేజ్ రూపంలో 15% సేవ్ చేస్తే మనీ రూపంలో 1200 సేవ్ చేస్తున్నాడు. అలా 15% ఈక్వల్ టు 1200. మనల్ని అడుగుతుందేమో మంత్లీ శాలరీ, దట్ ఈజ్ 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా కదా? సో చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది కదా. సో క్యాన్సిల్ ఏమవుతుంది అంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుందా, లేదంటే 3 క్యాన్సిల్ చేయండి. 3 5 టైమ్స్ పోతుంది. 3 ఇక్కడ 12లో 4 టైమ్స్ పోతుంది. పక్కన 2 సున్నాలు అంటే 400 టైమ్స్ పోతుంది. 5 1 టైం పోతుంది. ఇక్కడ 40లో 8 టైమ్స్, పక్కన సున్నా కాబట్టి 80 టైమ్స్. 80 ఇంటూ 100 దట్ ఈజ్ 8000 అవుతుంది. అలా మంత్లీ శాలరీ ఏమవుతుందంటే 8000. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 82. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ పర్సన్ పేస్ యాజ్ హిజ్ డెట్ ₹8,960 పర్ మంత్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ లోన్ విచ్ ఈజ్ 28% ఆఫ్ హిజ్ మంత్లీ శాలరీ, క్యాలిక్యులేట్ హిజ్ మంత్లీ శాలరీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఒక వ్యక్తి తన రుణాన్ని నెలకు ₹8,960 చెల్లిస్తాడు. ఇది అతని నెలవారీ జీతంలో 28%. అతని నెలవారీ జీతాన్ని లెక్కించండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక పర్సన్ లోన్ తీసుకున్నాడు. మరి లోన్ తీసుకున్నప్పుడు దాన్ని తిరిగి కట్టాలి కదా. అలా కట్టే క్రమంలో వీడు ఏం చేస్తున్నాడు అంటే ప్రతి నెల 8,960 పే చేస్తున్నాడు అనమాట. ఎంత పే చేస్తున్నాడు? ₹8,960 అయితే పే చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే విచ్ ఈజ్ 28% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ. ఈ 8,960 ఎలా ఉందంటే వీడి మంత్లీ శాలరీలో 28% ఉందన్నమాట. అలా సింపుల్గా 28% ఆఫ్ మంత్లీ శాలరీ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 8,960కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే మంత్లీ శాలరీ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి మంత్లీ శాలరీ కావాలంటే సింపుల్గా 100% కనుక్కుంటే సరిపోద్దా? సో చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతాయి. చూడండి ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ 7 పోతుంది చూడండి. 7 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 7 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 7 1 టైం పోతుంది. 1 మిగులుతుంది. 19 అవుతుంది. అంటే 7 2s 14. ఇంకా 14 పోగా 19లో 5 మిగులుతుంది. 5 6 56 అంటే 8 టైమ్స్ పోతుంది. పక్కన సున్నా ఉంది కాబట్టి 0 టైమ్స్ పోతుంది. అవునా? అగైన్ మళ్ళీ 4 పోతుంది చూడండి. 4 1 టైం పోతుంది. 4 12లో 3 టైమ్స్ పోతుంది. 8లో 2 టైమ్స్ పోతుంది. పక్కన సున్నా ఉంది కాబట్టి 0 అనమాట. అలా 320 టైమ్స్ పోతుంది. 320 ఇంటూ 100 ఎంత అవుతుంది అంటే 32,000 అవుతుంది. అవునా కదా? 320 ఇంటూ 100 దట్ ఈస్ 32,000. అలా మంత్లీ శాలరీ ఎంత అవుతుందంటే 32,000 అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 83. ఇక్కడ ఏమంటున్నాడంటే 30% ఇంక్రిమెంట్ వాజ్ డన్ టు అన్ ఎంప్లాయీస్ శాలరీ సో దట్ హిజ్ శాలరీ బికేమ్ ₹910. వాట్ వాజ్ హిజ్ శాలరీ బిఫోర్ ఇంక్రిమెంట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఉద్యోగి వేతనానికి 30% ఇంక్రిమెంట్ ఇవ్వబడింది. తద్వారా అతని జీతం ₹910 అయ్యింది. ఇంక్రిమెంట్కు ముందు అతని జీతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇనీషియల్ శాలరీ వచ్చేసి 100% అనుకుందాం. ఓకేనా? అయితే ఈ 100% మీద ఎంత ఇంక్రీజ్ అయింది? ఇంక్రిమెంట్ ఎంత అయింది? 30% ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకేనా? 30% ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ శాలరీ ఎంత అవ్వాలి? 130% అవ్వాలి. ఎందుకంటే 100% మీద 30% ఇంక్రీజ్ అయితే టోటల్గా ఎంత అవుతుంది? 130% అవుతుంది. అది మనీ రూపంలో ఎంత ఇచ్చాడంటే ₹910 ఇచ్చాడు. ₹910 అంటున్నాడు. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ వాజ్ హిజ్ శాలరీ బిఫోర్ ఇంక్రిమెంట్ అంటున్నాడు. అంటే ఇంక్రీజ్ అవ్వకముందు, ఇంక్రిమెంట్ రాకముందు ఎంత ఉంది అనేసి అడుగుతున్నాడు శాలరీ అనేది. సో ఎంత ఉంది? 100% కదా. సో 100% కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా? సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 0 క్యాన్సిల్ అవుతుంది. 13 1 టైము, 13 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. 7 ఇంటూ 100 700 అవుతుంది. అలా ఇంక్రిమెంట్ అవ్వకముందు అంటే ఇంక్రీజ్ అవ్వకముందు శాలరీ ఎంత ఉందంటే ₹700 ఉందన్నమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 84. ఇక్కడ ఏమంటున్నాడంటే వీర్ స్పెండ్స్ 15% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ద హౌస్ రెంట్ అండ్ 60% ఆఫ్ ద రెస్ట్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఇఫ్ హీ సేవ్స్ ₹2,210 వాట్ ఈజ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వీర్ తన నెలవారీ ఆదాయంలో 15% ఇంటి అద్దెకు, మిగిలిన 60% ఇంటి ఖర్చులకు ఖర్చు చేస్తాడు. ఒకవేళ అతడు ₹2,210 పొదుపు చేసినట్లయితే అతడి నెలవారీ ఆదాయం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. దీన్ని మనం రేషియోస్లో చేద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా మంత్లీ శాలరీలో 15% దేనికి ఖర్చు చేస్తున్నాడు? హౌస్ రెంట్కి ఖర్చు చేస్తున్నాడు అనమాట. ఓకేనా? మరి ఇక్కడ 15% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 15% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 15/100 అవుతుందా? 15/100 అవుతుంది. 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అవునా? అయితే ఈ 20 అనేది ఇన్కమ్ అయితే అందులో వీడు రెంట్కి కట్టేది ఎంత అంటే 3 అనమాట. ఇది ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకంటే ఖర్చు చేస్తున్నాడు కదా.
రెంట్ మీద. సో అలా ఇది ఎక్స్పెండిచరు. అంటే ఇన్కమ్ 20 ఉండాల్సింది, ఇప్పుడు 3 కట్ అయిపోతుంది రెంట్కి. మరి 3 కట్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 17 మిగిలిపోతుంది, అవునా? అలా ఇది సేవింగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఎక్స్పెండిచర్ పోతుంది కదా, ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ పోతే మనకి సేవింగ్ అనమాట వచ్చేది. అలా ఇన్కమ్కి సేవింగ్కి రేషియో ఏమవుతుందంటే 20:17 అవుతుంది అనమాట. ఓకేనా, 20:17. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, అండ్ 60% ఆఫ్ ద రెస్ట్, అంటే ఈ విధంగా కట్ అయిన తర్వాత ఒక 15% కట్ అయిన తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదా, అందులో 60% దేనికంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, అంటే ఇంటి ఖర్చుల కోసం ఒక 60% ఖర్చు చేస్తున్నాడు. మరి ఇక్కడ 60% అంటే ఏమవుతుంది? ఫ్రాక్షన్లో 60% అంటే ఏమవుతుంది అంటే ఆల్రెడీ చెప్పా, 3/5 అవుతుంది. అంటే ఇక్కడ ఇన్కమ్ 5 ఉండాల్సింది, ఇప్పుడు ఏమవుతుంది? 3 కట్ అయిపోతుంది ఇంటి ఖర్చులకి, అవునా? 3 కట్ అయిపోయి ఏమవుతుందంటే ఫైనల్గా 2 మిగులుతుంది, అవునా కదా? ఇన్కమ్ 5 ఉండాల్సింది, 3 కట్ అయిపోయి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అలా ఇన్కమ్కి సేవింగ్కి రేషియో 5:2 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఫైనల్గా రేషియో కొడితే ఏమవుతుందంటే 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 10 × 5 50 అవుతుంది, 17 అవుతుంది. అలా ఫైనల్గా ఇన్కమ్ అనేది 50 పార్ట్స్, సేవింగ్స్ అనేది 17 పార్ట్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే సేవింగ్స్ ఎంత ఇచ్చాడంటే 2210 ఇచ్చాడు. పార్ట్స్ రూపంలో సేవింగ్స్ ఎంత? 17 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ రూపంలో ఎంత? 2210, అవునా? మనల్ని అడుగుతుందేమో మంత్లీ ఇన్కమ్, దట్ ఈజ్ 50 పార్ట్స్ అడుగుతున్నాడు. ఓకేనా, 50 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుందా? ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయని చూడండి. 17 1 టైం పోతుంది, 17 ఇక్కడ 1 టైం పోతుందా? 17 1 టైం పోతుంది. ఇంకా 22లో 17 పోతే ఎంత మిగులుతుంది? 5 మిగులుతుందా? 5 1 అంటే 51 అంటే 3 టైమ్స్ పోతుంది చూడండి, 3 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 0, 130 టైమ్స్ పోతుంది. 50 × 130 అంటే ఇది 0 0 00 పక్కన పడేసి 13 5 ఎంత? 65. అలా 6500 6500 అనేది ఏమవుతుందంటే టోటల్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.